కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి ధరణి వలన ఇట్లాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి, ధరణి వల్ల మోసాలు జరుగుతున్నాయి, ప్రభుత్వ ఖజానా గండి పడుతున్నది. కాబట్టి ధరణి కరెక్ట్ కాదు, భూభారత్ కరెక్ట్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు భూభారత్ తీసుకొచ్చారు. ఎందుకంటే ధరణి ఉండడం వల్ల రైతుల సమస్యలు పరిష్కారం కావట్లేదు, రైతులకు అనేక మంది పట్టాలు పేర్ల మీద పడ్డాయి, అదంతా సరియాలంటే టైం పడుతుంది. కాబట్టి ఇది ధరణి కరెక్ట్ కాదు, భూభారత్ అయితే కరెక్ట్, ఈ భూభారత్ ఫైల్ నేను కరెక్ట్ గా తీసుకొస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఈ భూభారత్ అప్లికేషన్ తీసుకురావడం జరిగింది. మరి భూభారత్ వచ్చినాక కూడా ఇట్లాంటి అనర్థాలు, ఇట్లాంటి అన్యాయాలు ఎందుకు జరుగుతున్నాయి? పోనీ ఒక ప్రజలకు జరుగుతుందంటేనన్నా ఒక పట్టాన పక్కన పెట్టి సరే ఎవరి సమస్యను వారు పరిష్కరించుకుంటారు అనుకోవచ్చు. ఈ రోజు ప్రభుత్వానికి గండి కొడుతున్నారు కదా, ఈ భూభారతి ఫైల్ వల్ల, ఈ భూభారత్ అప్లికేషన్ వల్ల ప్రభుత్వ ఖజానాకి గండి కడుతున్నది. మరి ఇప్పుడు ఏ అప్లికేషన్ కరెక్ట్ ఉంది? మరి ఇప్పుడు ధరణి ఉన్నప్పుడు ఇట్లాంటి మోసాలు జరగాలి. వాస్తవానికి ఏం పడ్డది, ఒకరి పేరు మీద ఉన్న భూమి ఇంకొకరి పేరు మీద పడడం, ఇట్లాంటి రకరకాల సమస్యలు ఎదురైనాయి. దానివల్ల నిజంగానే సమస్య ఎదురైంది ఒక రకంగా, రైతులకు, పేద ప్రజలకు దానివల్ల అన్యాయం జరిగింది. మరి మీరు తెచ్చినటువంటి భూభారత్ వల్ల ఎవరికి అన్యాయం జరుగుతున్నది? రైతుల సమస్యలు ఏడు ఆనే ఉన్నాయి. అంటే ఏంది, అక్కడ ధరణి వచ్చినా ఇక్కడ భూభారత్ వచ్చినా రైతుల సమస్యలు మాత్రం ఏడు ఆనే ఉంటాయి. ఎవడు రైతులను పట్టుకుని నాదులు లేడు, రైతుల కోసం పోరాడే ప్రభుత్వాలు లేవు. ఇది క్లియర్.